హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విద్యా దృక్పథాలకు సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే 3 ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు, ద్వంద్వ పదాలు, క్రమ ఉచ్చారణను గురించి వివరించండి. ఆప్షన్ 1 శాఖా బ్రాహ్మణం, ఆప్షన్ 2 కుల ఆసన, ఆప్షన్ 3 ఐత్తరేయ బ్రాహ్మణం, ఆప్షన్ 4 నిధిధ్యాసన. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఐత్తరేయ బ్రాహ్మణం. నెక్స్ట్ క్వశ్చన్, 1882లో భారతీయ విద్యా కమిషన్ను నియమించిన వారు. ఆప్షన్ 1 ప్రిన్స్ ఫిలిప్, ఆప్షన్ 2 ప్రిన్స్ ఫెడరిచ్, ఆప్షన్ 3 లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ 4 లార్డ్ రిప్పర్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించిన ఎన్సిఈఆర్టీ పత్రంలోని ఈ అధ్యయనంలో వృత్తి నైతికత నిబంధన గురించి వివరంగా తెలిపారు. ఆప్షన్ 1 అధ్యయనం 2 మరియు 3, ఆప్షన్ 2 అధ్యయనం 3, ఆప్షన్ 3 అధ్యయనం 2, ఆప్షన్ 4 అధ్యయనం 1. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 4 అధ్యయనం 1. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల కబడ్డీ మ్యాచ్లో మొత్తం ఆట ఆడే సమయం. ఆప్షన్ 1 60 నిమిషాలు, ఆప్షన్ 2 40 నిమిషాలు, ఆప్షన్ 3 50 నిమిషాలు, ఆప్షన్ 4 55 నిమిషాలు. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 40 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో సాక్షర భారత్ మిషన్ లక్ష్యం. ఆప్షన్ 1 సెకండరీ స్థాయిలో అందరిచే విద్యా నాణ్యతను మెరుగుపరచుటకు సెకండరీ పాఠశాలలన్నిటికీ సూచించిన నియమాలకు అవి కట్టుబడి ఉండేలా చేయటం. ఆప్షన్ 2 నిరక్షరాస్యులు అంకెలు రాయలేని వారికి క్రియాత్మక అక్షరాస్యత, అంకెల పరిజ్ఞానం ఇవ్వటం. ఆప్షన్ 3 పిల్లలందరికీ మానవ సామర్థ్యాలు పెంచుకునే అవకాశం కల్పించడానికి సమాజ స్వామ్యమైన విద్యని ఉద్యమ స్థాయిలో అందించడం. ఆప్షన్ 4 వినూత్నత మరియు సాంకేతికతపై దృష్టి కేంద్రీకరించుట. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 నిరక్షరాస్యులు అంకెలు రాయలేని వాళ్ళకి క్రియాత్మక అక్షరాస్యత, అంకెల పరిజ్ఞానం ఇవ్వటం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సిద్ధాంతాన్ని అనుసరించి విలువలు తమదైన ప్రత్యేక ఉనికిని కలిగి ఉంటాయి. వాటికి వ్యక్తి యొక్క విలువ లేదా అభిరుచితో సంబంధం ఉండదు. ఆప్షన్ 1 ప్రయోగాత్మక సిద్ధాంతం, ఆప్షన్ 2 ఆసక్తి సిద్ధాంతం, ఆప్షన్ 3 ఉనికి సిద్ధాంతం, ఆప్షన్ 4 విభాగం మొత్తం సిద్ధాంతం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 ఉనికి సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, 1992లో బాలల హక్కు పరిరక్షణ జాతీయ కమిషన్ చైర్మన్. ఆప్షన్ 1 డాక్టర్ శాంతసింహ, ఆప్షన్ 2 అశోక్ రో కవి, ఆప్షన్ 3 కైలాస్ సత్యార్థి, ఆప్షన్ 4 సునీతా కృష్ణన్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1 డాక్టర్ శాంతసిన్హ. నెక్స్ట్ క్వశ్చన్, పోక్సో చట్టం 2012 దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 సాంస్కృతిక నేరాల నుండి పిల్లల సంరక్షణ, ఆప్షన్ 2 సాంఘిక నేరాల నుండి పిల్లల సంరక్షణ, ఆప్షన్ 3 లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ, ఆప్షన్ 4 పిల్లల బడి మానేయడం నుండి సంరక్షణ. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 3 లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లల్ని వారి బాల్యపు ఆనందం నుండి వేరు చేసి వారు పొందే నిత్య అనుభవాలకు, పాఠశాలలో వారు పొందే జ్ఞానానికి మధ్య గల అనుసంధానాన్ని తొలగించేది. ఆప్షన్ 1 పూర్తిగా పాఠ్యపుస్తక ఆధారిత అభ్యసనం, ఆప్షన్ 2 యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం, ఆప్షన్ 3 జీవ నైపుణ్యాలను అభివృద్ధిపరిచే అభ్యసనం, ఆప్షన్ 4 స్వతంత్రంగా ఆలోచించుటను, నిర్ణయాలను తీసుకునే నైపుణ్యాలను అభివృద్ధిపరిచే అభ్యసనం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 2 యాంత్రికంగా పరీక్షించడం కొరకు అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్, యోగా అనే పదానికి అర్థం. ఆప్షన్ 1
కలయిక ఆప్షన్ 2, ముట్టుకొను ఆప్షన్ 3, చేరుట ఆప్షన్ 4. ప్రమాణం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు తెలిసినట్లయితే మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం ఆప్షన్ 1, కలయిక. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please do subscribe to our channel and like this video.